పాలకొల్లు మండలం మొగల్తూరు మురుగు డ్రైన్ మట్టి తొలగింపు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా విధ్వంసం చేసి రైతులను గాలికి వదిలేశారని ఆరోపించారు. లస్కర్లకు 10 నెలల జీతాల బకాయి, రైతులకు 1,654 కోట్ల ధాన్యం బకాయిలతో బకాయిలు ప్రభుత్వంగా మారిందని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ అభివృద్ధి సంక్షేమం దిశగా చంద్రబాబు పాలన అందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తూ రైతులను భాగస్వామ్యం చేసేలా తాగునీటి, సాగునీటి సంఘాల ఎన్నికలు జరిపారని తెలిపారు. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు మంజూరు చేసిన 320 కోట్ల నిధుల పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. వచ్చే సీజన్ నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రకు తరలిస్తామని మంత్రి నిమ్మల అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, ఆ వ్యవసాయానికి అత్యంత కీలకం ఇరిగేషన్. అటువంటి ఇరిగేషన్ని గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏ జిల్లాకు పోయినా, ఏ కెనాల్కి పోయినా, ఏ డ్రైన్కి పోయినా, ఏ రిజర్వాయర్కి పోయినా, ఏ ప్రాజెక్టుకు పోయినా కూడా ఆయన చేసినటువంటి విధ్వంసం అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే లాకులు, షట్టర్సు, డోర్సు, రోప్స్ వంటివి మరామతుల మాటటుంచి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ లేనటువంటి స్థితిలో ఈరోజు ఏ డ్రైన్స్ చూసినా కూడా అవుట్ఫోల్ స్లూయిస్లు మూసుకుపోయి చిన్నపాటి వర్షం వచ్చినా, చిన్నపాటి ఫ్లడ్ వచ్చినా కూడా వేల ఎకరాలు జలాశయాలుగా మారిపోయి రైతులు వ్యవసాయం చేయలేనటువంటి దుస్థితికి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి. ఇట్లా ఏదైతే ప్రతి విధ్వంసం నుంచి కూడా మళ్ళీ నిర్మాణం వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క మొగల్తూరు డ్రైన్ మీద జరిగేటువంటి పనులను కూడా మొన్ననే సాగునీటి సంఘాలను కూడా మనం చేసాం. మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం, రైతులు కూడా అందరూ కూడా మరి అందులో చూసుకుంటూ ఆ పనులు నాణ్యతగా జరిగేటువంటి విధంగా, మరి అది కూడా ఇన్ టైంలో జరిగేటువంటి విధంగా, రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా పనిచేయాలని చెప్పేసి రైతు సంఘాల వారిని కూడా, నీటి సంఘాల వారిని కూడా కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి